రైలు బయలుదేరే అయితే మనోడు కాదండి, మనోడు లోనున్నాడు. ఏమయ్యా బుద్ధుందా? నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలియదా? వెళ్ళవా కళ్ళు కాబట్లా తీసుకో అన్నట్టు మర్చిపోయాను. పళ్ళు పొలాలు ఇవ్వకుండా పెళ్ళాన్ని ఊరంపకూడదంట. తీసుకో. ఒట్టి పెళ్ళాన్నేనా? అదే పిల్లల్ని కూడా. అన్నట్టు మర్చిపోయాను. కాసులు, నీ కాసులు పెరిటి ఎందుకు? బెలుగొచ్చారు. అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు 100 దించాను. 10 కేలు కట్టాలి. ఇల్లో వల్లకాడు. ఇంటికోసం నా గాజులు ఇచ్చాను, మురుగులు ఇచ్చాను, వడ్డాణం ఇచ్చాను, నానిచ్చాను. నేను కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం, నీ పిల్లల కోసం కాదటే. జయము అమ్మ పలికింది. ఇచ్చే 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 కంగారు పట్టిపోతున్నా. ఇంటి ఇటు కదా బుద్ధి లేదు. బండి వెళ్ళిపోతుంది. నువ్వు మళ్ళీ వచ్చేసరికి దారబదం పెట్టించేస్తాను. నువ్వు కుడికాలెట్టివే ఆలస్యం. నా బంగారు, నా కాసులు కాసులు పేరువే. త్వరగా తీయవే. అక్కడి పిల్లం ఎత్తా ఉండాలి. ఉంటానే, వస్తానే. బాయ్ బాయ్, సీ యూ. అయిపోయింది. అయ్యో మై డియర్ వాణి. ఎస్ మై డియర్. ఓ మై డియర్ మధురవాణి. ఎస్ మై డార్లింగ్ వరహాలరావు. అయ్యో అమ్మా, ఈ ముక్కెవరిదో? నాదే. మరి చింగిరి బింగిరి చిక్కిరి గిక్కిరి కుక్కిరి మూతెవరిదంట? నీదే. మరి కాసుల పేరు? ఇది ఈ కాసుల పేరు, ఇది ఈ కాసుల పేరు నాది. చంపేస్తాను. అది నాది. కాదులో నా మాట వినియే. నిన్ను చంపేస్తానే. నా గొలుసు నీదంటే, నా మగుడు నీ మగుడంటే. కాసులు కాసులు దాన్ని చేయమాకే. సంపేత్త బెల్లపచ్చులు నరికేత్తా. అయిపోయావా? నీకట నైందా? పదం బయటికి వెళ్ళిపోదాం. అదేం చేస్తే అదేం చేయలేదా? దేవుడు, నేనేం చేతుండ్రో. కాస్త దుఃఖం నటించండి. అలాగే. మరీ అంత ఓవర్ వద్దు. లౌక్యంగా ఏడవండి. వెరీ గుడ్. వస్తాను సార్. కంటిన్యూ. చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్ట కొట్టలేదు. అయ్యా వకీల్ గారు, అది నా పెళ్ళం కాదండి, రాక్షసి, దయ్యం. మా అమ్మ కడుపు చల్లగుండి బతికాను కానీ కాస్తుంటే అది నేను చంపేసుడు. దాని మీద మటలు కేసెట్టి ఉర్చిచ్చిపోయేట్టు చూడండి. ఆవిడికే కాదు, మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే. ఇష్టం లేని పెళ్ళా? కాదండి, మనువు నాటికి సన్నగా సిరుగ్గాల్లో ఉండేదండి. శోభనం నాటికి బెల్లం బుట్లో బలిసిపోయిందండి. శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది? కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో అంపించేసరికి లేట్ అయిందండి. చేప ఎందుకు బలిచావని అడగలేదా? అడిగారండి. మీ మీద పెంగండి అందండి. డాక్టర్ చూపించలేదా? చూయించారండి. మందులు తిని ఇంకా బలిసిపోయిందండి, పిప్పళ్ళ బస్తాలాగా. లావు అయినంత మాత్రాన కోపడితే ఎలా అండి? కోపం కాకపోతే కత్తితో కాకుండా కాలుతోనే చంపేసేదండి. శోభనం రాత్రి ఏముందో తెలుసా అండి? కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి. శోభనం రాత్రి మీద కాలేసి, ఏమండి మీరెందరు అన్నదమ్ములు అని అడిగిందండి. నువ్వు నా మీద కాలు తీస్తే 4 ఉంచితే 3 అన్నానండి.
ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు? సినిమాకి వెళ్తే 3 టికెట్లు, నా కోటి దానికి 2, హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్. అలాంటప్పుడు ఇలాగ నెట్టుకుంటే తప్ప? ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా? ఇలాక బలవదు, బలిస్తే ఇలాక అవ్వనేదు అవ్వదు. ఇలాకా గిలాకా అనకూడదు. పెళ్ళాం అసహ్యం, ఓహో. లావు అనకూడదు. రేపు పత్రికల వాళ్ళ దగ్గర, కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా దాని మర్డర్ కేసు కింద ఉరిచిచ్చి పడిపోద్దా? మీరు మర్డర్ అయిపోలేదుగా? అయితే 110 ఏళ్ళు జైల్లో తూయించేయండి. ఈలోగా నాకు నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని. ఇలాకతోనా? చిచి మీ తోడు కనిపెట్టేశారు. మా అమ్మ కదా, ఏడవకు. ఎంత కష్టం వచ్చిందే కాసులు. ఎలా ఉన్నావు? రాత్రి ఏం తిన్నావే? ఏడవకమ్మా, ఏడవకే. నా సంగతి సరే కాని బాబాయ్, ఆయన ఎలా ఉన్నారు? కట్టారా? మందేశారా? నిన్న సావుగొట్టి సంపోయి ఇవాళ కుసులు అడుగుతున్నావా? నా తల్లే. ఎందుకు చంపకూడదయ్యా? నా మొగుణ్ణి ఆ దయ్యం వల్ల వేసుకుంది, మందెట్టింది. దాన్ని మరిగి నా కాపురంలో నిప్పులు పోశాడు. నాకిద్దరు బిడ్డలు తెలుసా? వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కొట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడిసి బట్ట తడిపెత్తది బాబాయ్. అలా బయట పోయించి తీసుకురా. నా బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు. నా గాజులు, నా గొలుసు, కాసుల పేరు అన్ని దోచి దాని ఎదర పోశాడు. అసలు అన్ని సంపాలే నరకాలా? అవును, సంపాలనే కొట్టాను. నా మంగళాస్త్రం బలంగా ఉండి బతికాడు గాని సంపిన పాపం లేదు. చంపుతాను, నరుకుతాను అలాంటి మాటలు అనకూడదమ్మా. ఎందుకు అనకూడదమ్మా? ఆడలాంటి పాపిష్టి పనులు చెయ్యొచ్చా? అదే పాడు పని ఆడది చేస్తే? చిచి, అయ్యం పాడు మాటలు. పాడేమిటమ్మా? మొగుడు అలాంటి పనులు చేస్తే తప్పే కదా. మగాడు మహారాజు, మా పెన్నుడికి ఇంకా 2 ఉన్నారంట. అంటే ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారం, ఆడది చేస్తే వ్యభిచారం అంటావు. అవన్నీ నాకు తెలదు. ఆడది సిగరెట్ కాలిస్తే చిచి, ఆడది ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్? నువ్వెంత చెప్పు, ఇది మా గాడి రాజ్యమేనమ్మా. కాసులు, నువ్వు భయపడకు, నిన్న ఆ దేవుడే కాపాడతాడు. ఆయన మగాడే కదా. బాబాయ్, నన్ను ఊరేసినా సరే నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి బాబాయ్. భయపడకమ్మా, నీకేం కాదు. నీ అమాయకత్వమే నిన్ను కాపాడుతుంది. నేనున్నాను, భయపడకమ్మా.